ఈ వారమునకు ఏర్పాటు చేయబడిన అంశము డిజర్న్మెంట్. డిజర్న్మెంట్ అంటే వివేచన. ఈనాడు యేసు ప్రభువును నమ్మిన బిడ్డలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏంటంటే వివేచన లేకపోవడం, డిజర్న్మెంట్ లేకపోవడం. మనం ఇక్కడ చెప్పుకునే ప్రతి మాట మీ నిత్య జీవితంలో అనుసరించవలసిన విధానాన్ని తెలియచేస్తూ ఉందని మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో చెప్పే మాటలు మనం జీవించే జీవితానికి అవసరమైనవని మనం గ్రహించాలి. మనం జీవించే జీవిత ప్రయాణంలో వాటిని అనుసరించాలి అని మనము తీర్మానం చేసుకోవాలి. అలా కాకుండా వాటిని మనం విని విడిచిపెట్టినట్లయితే వాటి వలన ఏ ఉపయోగం ఉండదు. అంత మాత్రమే కాదు, రేపు ప్రభు సన్నిధిలో అవి నీ మీద నేరస్థాపన చేస్తాయి. నీవు తెలిసి దేవుని మాటలు అర్థం చేసుకోకుండా విడిచిపెట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే దానివలన నీకే నష్టము అని వాక్య రూపకంగా నేను చెప్పగలను. కాబట్టి మనము తెలుసుకొనుచున్న దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా మన జీవితంలోనికి తీసుకోవాలి. అది ఇష్టమున్నా లేకపోయినా, కష్టమైన ఇబ్బంది అయినా, నీ జీవితంలోనికి దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకుని వెళ్తేనే అది నీకు మేలు చేస్తుంది. ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే ఇచ్చిన మందు చేదైనప్పటికీ అది తీసుకోవాలి. అంతేకాని ఇది చేదుగా ఉంది, ఇది రుచిగా లేదు కాబట్టి నేను తీసుకోను అంటే ఆ వ్యక్తి యొక్క వ్యాధి నయము కాదు, ఎప్పటికీ కాదు. కాబట్టి పాపం అనే వ్యాధి మానవులను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్తూ ఉండగా అట్టి పాప విధానాన్ని మన జీవితంలో నుంచి పోగొట్టుకున్నటకు దేవుని వాక్యం అనే ఆ ఔషధాన్ని మనము ప్రతినిత్యము మన జీవితంలో అవలంబించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యము ఈ వారమంతయు మనం నేర్చుకోబోతున్నాం. ఏంటనంటే డిజర్న్మెంట్ అంటే వివేచన. వివేచన లేకపోతే మానవులు బహు భయంకరమైన ఇబ్బందికి గురి అవుతారు. వివేచనను మనము కలిగి ఉండాలని దేవుడు మనకు బహు స్పష్టంగా ఆయన వాక్యంలో మనకు తెలియజేసి ఉన్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. దేవుని మార్గము బహు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలుగా మనము కొనసాగుతున్న ఈ లోకంలో జ్ఞానము లేకుండా జీవించితే బహు భయంకరమైన శ్రమలకు గురి అవుతాము. కాబట్టి జ్ఞానము కలిగిన వారముగా మనము జీవించుటకు తీర్మానం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు
అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖతైనను కుటిలతైనను లేదు. అవి అన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. చూడండి ప్రియమైన వాళ్ళారా, వివేకము కలిగిన వ్యక్తిగా నీవు జీవించాలి అని అంటే జ్ఞానము కలిగిన వ్యక్తిగా నీవు ఎదగాలి. వివేకము కలిగిన వ్యక్తి, జ్ఞానము కలిగిన వ్యక్తి యొక్క పెదవులు యథార్థమైన మాటలు పలుకును. వారి పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నీ జీవితంలో యథార్థతను ఎన్నడూ విడిచిపెట్టద్దు. అది కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, నీకు ఎన్ని రకాలుగా అది ఇబ్బంది కలిగిస్తుందని అనిపించిన యథార్థతను విడిచిపెట్టకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థమైన పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా నోరు సత్యమైన మాటలు పలుకును. యథార్థత ఉండాలి. మన జీవితంలో సత్యం ఉండాలి. ఎన్నడూ కూడా అబద్ధమునకు మన యొక్క హృదయంలో చోటివ్వకూడదు. అబద్ధము వినేదానికి బహు ఇంపుగా ఉంటుంది, మాట్లాడేదానికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది. కానీ నీ జీవితానికి అది బహు హాని చేస్తుందని నీవు అర్థం చేసుకోవాలి. కాబట్టి నీవు జ్ఞానిగా ఉండాలి అని అంటే, వివేకము కలిగిన వ్యక్తిగా ఉండాలి అని అంటే, నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యమైన మాటలే పలకాలి. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. దుష్టత్వాన్ని ఎన్నడూ కూడా నీ పెదవుల ద్వారా ప్రేరేపించవద్దు, నీవు మాట్లాడవద్దు. అది నీవు అసహించుకొనుట జ్ఞానమునకు మూలమవుతుంది. దుష్టత్వము మనకు అసహ్యంగా మారాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన నోటి మాటలన్నీ నీతి గలవిగా ఉండాలి. మన నోటి మాటలు కుటిలత్వంతో ఉండకూడదు. నీతి గలవానివిగా నీవు మాట్లాడాలి. నీతి నీ యొక్క మాటలో కనబడాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో వీటిని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో మనలో మూర్ఖత అయినను కుటిలతైనను ఉండవు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మూర్ఖమైన ఆలోచన మనము విడిచిపెట్టాలి. నీవు జ్ఞానం కావాలి అని అంటే మూర్ఖత నీలో ఉండకూడదు. అలాగే కుటిలమైన ఆలోచనలు నీకు ఉండకూడదు. కాబట్టి మన యొక్క ఆలోచనలో, మన తలంపులలో, మన మాటలలో బహు స్పష్టత ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఈనాడు లోకంలో చూసినా, దేవుని బిడ్డలు అనబడిన వారిలో చూసినా ఇవి మరుగైపోతూ ఉన్నాయి. ఇవి మరుగైపోవట మనకు క్షేమం కాదు, మనకు ఆశీర్వాదం కాదు. ఎందుకనగా వీటిలో జ్ఞానము లేదు, వీటిలో వివేకము లేదు. కాబట్టి ఆయన బిడ్డలమనే చెప్పుకునే మనము అద్భుతమైన ఆశీర్వాదం నీవు పొందాలి అని అంటే, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే జ్ఞానమును వివేకమును కలిగిన వ్యక్తిగా నీవు మాట్లాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి వివేకము మనకు బహు శ్రేష్టమైనది. చూడండి, అవన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థంగాను ఉన్నవి. నీ జీవితంలో వివేకమును నీవు ఆశించాలి. వివేకము కలిగిన వ్యక్తిగా ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో అదే విధానంలో మనము జీవించుటకు ఇష్టపడాలి. ప్రియమైన వాళ్ళారా, కింద మనం ఇంకా గమనించినట్లయితే, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసంగా చేసుకుని ఉన్నాను. సదుపాయము తెలుసుకున్నట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకున్నటే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. జ్ఞానము కలిగిన వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, చెడుతనమును అసహించుకుంటారు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు వారు అసహ్యముగా అనుకుంటారు. కాబట్టి మన జీవితంలో ఎన్నడూ కూడా గర్వము, అహంకారమైన మనస్సు, ఆలోచన, చూపు, అలాగే దుర్మార్గతను
పెంచి పోషించే ఆలోచనలు, మాటలు, కుటిలమైన మాటలు మనము అసహించుకోవాలి. ఎందుకనగా జ్ఞానమును మనం ఇష్టపడుతున్నాం కాబట్టి, వివేకమును మనము కావాలని కోరుకుంటున్నాము కనుక. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనం ఇంటి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనంలో మనము గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనం, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. ప్రియమైన వాళ్ళారా, దేవుడిచ్చిన కట్టడలను మనము అనుసరించుటకు మనము ఇష్టపడాలి. ఆ కట్టడలను మనము అనుసరించినప్పుడు మన జీవితంలో జ్ఞానమును, వివేకమును మనకు కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. యేసుక్రీస్తుని ఎరిగిన బిడ్డగా, యేసుక్రీస్తును అనుసరించిన బిడ్డగా నీవు ఏ జనముగా ఉండాలి అని అంటే, జ్ఞాన వివేచనలు గల జనము. నువ్వెవరవై ఉండాలి? జ్ఞాన వివేచనములు కలిగిన జనము. చూడండి, మన జీవితంలో దేవుడు ఎటువంటి వ్యక్తిత్వముతో కలిగిన జనముగా మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడని అంటే, జ్ఞాన వివేచనములు గల జనము. అనేక సార్లు మన నోటి మాటలు అజ్ఞానంగా ఉంటాయి, అనేక సార్లు మన నోటి మాటలు అవివేకంగా ఉంటాయి. వీటన్నిటికీ మనము ఫుల్ స్టాప్ పెట్టాలి, వీటన్నిటినీ మనము విడిచిపెట్టాలి. ఎందుకనగా నీవు దేవుని సొత్తు, నీవు జ్ఞాన వివేచనలు గల జనముగా నీవు పిలువబడ్డావు. కాబట్టి నీకు నీ దృష్టికి అజ్ఞానమైనది, అవివేకమైనది నీవెన్నడూ ఆలోచించవద్దు, అలా నీవు మాట్లాడవద్దు. అలా చేయటం వలన నీవు అజ్ఞానిగా పిలువబడతావు, దేవుని యొక్క ఏర్పాటు నీలో నెరవేరదు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోవాలని, అనుసరించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చెప్తూ ఉంది, మరి ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. ఏలైనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీ దేవుడు నీకింత సమీపంగా ఉంటే ఆ దేవుని యొక్క ఏర్పాటును నీవు అనుసరించుట నీకు మంచిది. నీకు దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ జనముకు సమీపంగా లేడు. ఈ సత్యాన్ని నీవు గ్రహించాలి. నీవు దేవునికి సమీపంగా ఉన్నావని, లేదా దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని నీవు ఎరిగి నీ ఇష్ట ప్రకారం నీవు జీవించుతున్నట్లయితే నీవు దేవుని యొక్క దృష్టిలో నీవు అవివేకిగా ఎంచబడదు, అది నీకు నష్టము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవునికి భయపడే వ్యక్తులంగా మన జీవితాలను సరైన విధంలో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనము చూడాలి. చూడండి 9వ వచనములో 8-9, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరొకయుండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత మనము ఎలాగా మన జీవితాన్ని మలుచుకోవాలి అని అంటే, జీవితకాలం అంతయు యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత
ఈ లోకం విడిచిపెట్టే వరకు జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి దేవుని యొక్క మాటలు తొలగిపోకూడదు. నీ హృదయములో దేవుని మాటలు నిలిచి ఉండాలి. రెండవది, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి, మన మనస్సు మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మన మనస్సు ఈ లోకాన్ని ఆశిస్తుంది. మన మనస్సు దేవునికి వ్యతిరేకంగా మనల్ని ప్రవర్తింపజేస్తుంది. అందుకే మనస్సును కాపాడే పని ఎవరికి అప్పగించాడంటే దేవుడు అది నీకే అప్పగించాడు. నీ మనస్సును నీవే కాపాడుకోవాలి. నీ మనస్సు ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో నీ నోటి మాటలు సరిచేయబడతాయి, నీ యొక్క ఆలోచనలు సరిచేయబడతాయి. నీ యొక్క పరిస్థితిని బట్టి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఒక జ్ఞానిగా నిన్ను ఎంచుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, నీ నోటి మాటల కొరకు ఎదురు చూస్తారు. నీవు మాట్లాడితే వినాలని ఎదురు చూస్తారు. నీ యొద్దకు వస్తారు. దేన్ని బట్టి? నీ యొక్క నోటి మాటలను బట్టి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవునికి లోబడదాం, దేవుని వాక్యానికి లోబడదాం. దేవుని వాక్యం చెప్పినట్టు మనం విందాం. జ్ఞాన వివేకములు కలిగిన వ్యక్తులముగా మనం మారి దేవునికి మనం ఇష్టలముగా మనం ఉన్నట్లయితే దేవుడు మనను అద్భుత రీతిగా ఆశీర్వదించి ఆయన మహిమార్థం మనల్ని నిలబెట్టుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా, నీకు ఆశీర్వాదకరంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా నిన్ను పెట్టగలడు. కాబట్టి విన్న వాక్యాన్ని మనం అనుసరిద్దాం. ఎప్పటి వరకు? జీవితకాలం అంతయు. ఎప్పటి వరకు? జీవితకాలం అంతయు. ఈనాడు వాక్యాన్ని విని విడిచిపెట్టే రోజుల్లో మనం ఉన్నాం. ఈనాడు వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలిగినని నీవు తెలుసుకొని కూడా ఆ వాక్యాన్ని విడిచిపెడితే నీ జీవితంలో వెలుగు ఎలా ఉంటుంది? కాబట్టి నీవు చీకటిలో నడవకూడదు, చీకటిలో ఆలోచించకూడదు, చీకటి తలపులు నీకు ఉండకూడదు అని అంటే నీలో వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని విడిచిపెట్టద్దు. ఆ వాక్యము నీకు జ్ఞానమును, వివేచన కలిగిన మనస్సును ఇస్తుంది. తద్వారా నీ నోరు వివేకముతో మాట్లాడుతుంది, జ్ఞానముతో మాట్లాడుతుంది. అద్భుతకరుడైన దేవుడు ఆశీర్వాదకరమైన స్థితికి నిన్ను పిలిచి ఉండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా నీవు జ్ఞాన వివేకము కలిగిన జనముగా నీవు రూపించబడదువు గాక. ఆమేన్. ప్రార్థించున్నాం.